జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్లు ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. చీ 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 దా, జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. చీ 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 చీ, మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. తెలుసు, నీ పుట్టినరోజని తెలుసు. కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదవే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద పద పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నా? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం.
హలో ఆహా దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు నీకో చిన్న విషయం, కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు, ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. వచ్చేసాం. నమస్కారం నమస్కారం అమ్మా, నమస్కారం నమస్కారం బావగారు. బాగున్నావండి. అమ్మా నెమ్మదిగా దిగు. ఏయ్ నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా మెల్లిగా దిగు, మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా, కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకి ఏం చెప్పాను, అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి, లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు, మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్తలో తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా అయ్యో అయ్యో అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా, నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా, టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చా. ఏంటే మా చెల్లొస్తే ఆ లుక్కు చూడు. మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆడ తీసుకురా పో. చీ 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 అమ్మా. రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? రా రా అమ్మా, కాలు తద్దుకోమ్మా. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి, అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు, ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా డాక్టర్, నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పొద్దు, నాకని చెప్పండి. ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? నీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టినానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైలు రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలో. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్, బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలావు తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? ఆయా అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు. జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. సై, నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. నీకు కిడ్నీలు ఇవ్వడం అనేది కల. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఇది తీవ్రమైన మెంటల్ షాక్.
ఈ లెవెల్లో చేస్తే మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగా నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000? అలా చేస్తే నన్నందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా? చిచి. లల్లు లల్లు, నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా, వెళ్ళు. పెద్దోడా, నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు, చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తావో, అదిరిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరేయ్, ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, పందరు లడ్లు, బీవేశ్వరం పూతరేకులు. భీమవరం. కరెక్ట్ కరెక్ట్, సరిగ్గా రాయ్. ఇంకా ఒరేయ్, మన చెల్లెలు సీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని. ఏమైనా కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళాం పడుకుంది. ఏవంది? మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు, చెబుతావా నేను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెధవ. చూసావమ్మా, ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగా అయిపోయిందిరా నా బతుకు. పెద్దోడా, ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా, ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం? అవును నానా, నానా, నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు. అమ్మా, నాకు ఇష్టం లేదు. తప్పుకోవే. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్కు? నీ లుక్ ఏంటి? నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా అని అర్థం. నేను ఎదవనే. నేను ఎదవ నువ్వే డిసైడ్ చేస్తావంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే ఇప్పుడు మరుగు. ఎంత పనిచేసావు నిన్ను. నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు? ఎవరైనా చేస్తాను రా, ఎవరైనా చేస్తాను. లోపలికి రండిరా, నా మాట వినండిరా. ఏంటి నేను రాను. ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతాడా? చంపుతావురా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేమింత ముద్ద పాడిస్తే తిరిగి పడి కుక్కవరా నువ్వు. అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కొంపలో ఉంటానికి. నడురా, బయటికి నడు. పండి వెళ్ళ మనతో కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను. ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. ఆస్తి పంచమని వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోనంతే. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏం పద్ధతిగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపు తోసి కిందకి రా, వచ్చి చెప్పు. నేనెవరినో, ఎవరికి పుట్టారో చెప్పు. చెప్పమ్మా. పెద్దోడా, పాపారావు నాకు పాపం చేసిన, అన్యాయం చేసిన, వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి క్షమించండి. డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప.
వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ. ఆ? అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరికుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగవని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా, మీరా? కూర్చోండి బావా. మీరు చంద్ర గారి ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును. మీ పెద్ద తమ్ముడు కనపడిన కూపీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్నా అంట. దాంతో మావయ్యకి ఒళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మీరు నేను మా నాన్న కుమ్మక్కై ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. ఏమ్మా, మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లెపువ్వు లాంటి తెల్లటి దుప్పటి తెళ్ళు ఇష్టమని, అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా. ఉమ్, సుమతి, ఉమ్. కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మామయ్య చొక్కా బొత్తము పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో. అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరి తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు? అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అండ పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కెవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటావా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా?
కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా రారా. అంటే మీరా? ఏమ్మా మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా, 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. అన్నా, ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్.
ఆ పిల్ల ఎవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా నిన్న ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతామా నిన్న? అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 వర్షం, 100 సంవత్సరాలు. ఆటో రాజా, ఆటో రాజా. అబడ్రా, చేతుల్లో ఆ దండలేంటి? జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇయాలి పుట్టినరోజా? పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకెప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటదే, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి నాడికి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే,
పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోతాన్నా. ఏంట్రా పెళ్ళేది, బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టండి రేయ్. పారిపోండిరా, పారిపోండి. పారిపోండిరా రేయ్. బాంబు తింటే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా? అబ్బా, చెప్తారని ఇప్పుడే చెప్తా. అప్ప చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దుడుగుమాన చోటి? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివి మనసులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివి మంతులు. అలాగా? ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి, ఎండ పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడిక్యం ఆరియో. మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్.
అగా ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తానా వీరో ఇంట్లో నీకేం పని రా ఉత్తరాలు ఏమంటాయి నేను ఇస్తాను గానే ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప మనీ ఆర్డరా వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా టైం రా టైము నీకు నీ చెల్లెకి సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి మరి నాకిస్తారే ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా నమస్కారం అండి. నమస్కారం భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా? అవునమ్మా మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో నాలాగే పాపం. మరేనండి మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా రారా. అంటే మీరా? ఏమ్మా మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా 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 గోవిందా. ఇంతే గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా 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 గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెళ్ళు పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. అదేంట్రా అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య,